దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క నామములో మన జీవితాల్లో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా మనం వెలిగించబడి ఆ వెలుగులో నింపబడినటువంటి వారంగా ఉండాలి అని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో కూడా దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించినటువంటి ఒక ఆజ్ఞ ఏదంటే వారి జీవితాల్లో వాళ్ళు వెలిగించబడిన వారుగా ఉండాలి. వారు నిత్యము దేవుని సన్నిధిలో కూడా ఆ వెలుగు ఉండేట్లుగా చూడాలని దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే లేవి కాండంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 6వ అధ్యాయమందు 12-13 వచనాల్లో మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ యాజకులకి జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ప్రతి నిత్యము కూడా దేవుని యొక్క సన్నిధిలో అగ్ని మండ చేయాలి. అది మండుచూ ఉండాలే కానీ అది ఆరిపోకూడదు. ఉదయమున సాయంకాలమున కూడా నిత్యము దేవుని యొక్క సన్నిధిలో యాజకులు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువులను క్రొవ్వును దహించాలి అని చెప్పాడు. అది దహిస్తూ ఉన్నప్పుడు ఏమవ్వాలంటే అగ్ని నిత్యము మండుతూ ఉండాలి కానీ అది ఆరిపోకూడదు అని జ్ఞాపకం చేశాడు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు జీవితాల్లో బలిపీఠమందు ఆ యొక్క అగ్ని ఆరిపోకూడదు, ఆ అగ్ని ఎప్పుడు కూడా నిత్యము మండుతూ ఉండాలని సెలవిచ్చాడయా అంటే దాని ప్రకారంగానే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారి యొక్క మాటల్ని పౌలు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు కదా. కొరింథీ పత్రికలో చెప్పినట్లుగా మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది అని చెప్తున్నాడు. ఆ ఆత్మ అనే దాన్ని ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి కానీ అది ఆరిపోయినట్లుగా చేయకూడదు. అందుకే పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తూ చెప్పిన మాట ఏంటంటే ఆత్మను ఆర్పకుడి అని చెప్పాడు. ఆత్మను ఆర్పొద్దు అని చెప్తున్నాడు. ఒకసారి ఆత్మ ఆరిపోయినట్లయితే ఆ ఆత్మ ఆ యొక్క వెలుగును లేకపోతే ఆ మంటను చల్లార్చుకున్నట్లయితే వారి జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయని దేవుని వాక్యంలో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ లేవీయులకి ఆయన చెప్పినటువంటి దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించినటువంటి మాట ప్రకారంగా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాట ప్రకారంగా పౌలు భక్తుడు చెప్తూ మనం ఎప్పుడూ కూడా మండేటట్లుగా ఉండాలి, ఆ మంట మన జీవితాల్లో ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మంట ఏదయ్యా అంటే దేవుని యొక్క బలిపీఠం మీద వేయబడ్డటువంటి అగ్ని అని చెప్పాడు. ఆ అగ్ని నిత్యము ఉదయము సాయంత్రం మండుతూనే ఉండాలి, ఆ మంట ఆరిపోకూడదు. అది వెలిగించబడింది నిత్యము అలా ఉండాలి అన్నాడు అన్నమాట. అందుకొరకే ప్రభువు చెప్పినట్లుగా మనము కూడా దేవుని యొక్క పిల్లలంగా ఉన్నాము. దేవుడు పాత నిబంధనలో అయితే దేవుని కార్యాలు జరిగించడానికి లేవీయుల్ని సిద్ధపరచుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు చెప్పిన మాటల ప్రకారంగా పేతురు ఏమని చెప్తున్నాడంటే మనం అందరం కూడా ఎవరమయ్యా అంటే దేవుని సంబంధమైనటువంటి యాజక సమూహమై ఉన్నాము, దేవుని పిల్లలము, దేవుని యొక్క రక్తం ద్వారా కొనబడి ఆయన సన్నిధిలో ఆయన పిల్లలుగా ఆయన యాజక సమూహంగా దేవుడు మనం చేశాడట, రాజులుగా చేశాడని చెప్తున్నాడు. అయితే ఈరోజు మన జీవితాల్లో దేవుడు వెలిగించాడు. దేవుడు వెలిగించాడంటే అర్థం ఏంటంటే మన ఆత్మను ఉత్తేజపరిచాడు. మన ఆత్మ ఆయన సన్నిధిలో వెలిగించబడింది. అందుకనే ఇక్కడ అంటాడు కదా యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా మనం చూస్తా ఉంటే అక్కడ అంటున్నాడు కదా ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండా ఉండెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మన జీవితాల్లో మనము దేవుని చేత వెలిగించబడ్డాము. దేవుని యొక్క వెలుగు అనేది మనకి దేవుడు ఇచ్చినట్లుగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వెలుగు చేత నింపబడ్డాము కనుక ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఈ లోకాన్ని వెలిగించడానికి
ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క చీకటిలో ఉన్న వారిని వెలిగించాడు కనుక మనము కూడా ఆయనతో వెలిగించబడ్డాం కనుక అందువల్ల ఆ వెలుగు అనేది ఆరిపోకుండా జాగ్రత్తగా మనము చూసుకోవాలి అని చెప్తున్నాడు. ఆ అగ్ని, ఆ మంట అనేది ఆరిపోకుండా చూడాలి. ఆ మంట ఆరిపోతే దానిని ఇంకా వెలిగించడం అనేది చాలా కష్టమైన సంగతి. అందుకే ఇక్కడ మొదటి యోహోను పత్రికలో కూడా మొదటి అధ్యాయమందు 6వ వచనం 7వ వచనాల్లో ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం వెలిగించబడి ఎల్లప్పుడూ మండుతూ ఉండాలంటే దానికి దేవుని యొక్క సహాయం అనేది మనకు తప్పనిసరిగా ఉంది. మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనము సంఘటన, ఒక కార్యము, ఒక క్రియ సంపూర్తిగా మనము కొనసాగించడానికి ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఆటంకాలు కలగకుండా ఎప్పుడూ మన జీవితాల్లో ఆ వెలుగు వెలిగించబడి ఆ మంట ఆరిపోకుండా అది మండుతూనే ఉండాలంటే దేవుని యొక్క సహాయం అనేది మనకి తప్పనిసరి అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క సహాయం మనకు కావాలి. దేవుని సహాయము లేకుండా మన జీవితాల్లో ఎవరూ కూడా దేవుని చేత మరి వెలిగించబడకుండా ముందుకి సాగలేము. దేవుడు మనల్ని వెలిగిస్తేనే కానీ మనము ముందుకి వెళ్ళగలిగేటువంటి వారంగా మనం ఉంటాము. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, మనం నిత్యము వెలిగించబడతా అగ్ని ఆరకుండా మండుతూ ఉండాలంటే కొంత సహాయం అనేది అవసరం. ఆ సహాయం ఏదయ్యా అంటే కీర్తన గ్రంథంలో దావీదు మాట్లాడుతూ 18వ కీర్తనలో 28వ వచనంలో అంటున్నాడు కదా, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయనని చెప్తున్నాడు. అయితే దేవుని యొక్క సహాయం అనేది లేకుండా, దేవుడు మనకి తోడుగా ఉండకుండా మనల్ని మనము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండేట్లుగా చేసుకోలేము. చీకట్లో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము. ఆ చీకట్లో అంధకారంలో ఉన్న మన జీవితాల్లో వెలుగుని నింపటానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. దేవుడే మనల్ని వెలిగించాడు. ఆ వెలుగులో మనల్ని నడిపిస్తున్నాడు. ఆ చీకట్లోంచి బయటికి తీసుకుని వచ్చాడు. కాబట్టి పేతురు చెప్పినట్లుగా మనం ఎక్కడున్నామయ్యా అంటే చీకటిలోనూ అంధకారంలో ఉన్నామంట. ఆ చీకట్లో అంధకారంలో ఉన్న మనలను ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకుని వచ్చాడని చెప్తున్నాడు. అలాగే తీసుకుని వచ్చి ఏం చేశాడంటే తన ప్రజలుగాను రాజులుగాను యాజక సమూహంగా చేశాడట. పరిశుద్ధమైన జనాంగంగా చేశాడు. ఇప్పుడు యాజకులుగా పరిశుద్ధమైన జనాంగంగా చేశాడు కనుక ఆయన మనల్ని వెలిగించి ఆ వెలుగులో ఉండాలని చెప్తూ వచ్చాడు. ప్రభు మన జీవితాల్లోకి రాకపోతే మన జీవితాలు ఎప్పుడు కూడా చీకట్లోనే ఉండేవి. ఆ జీవితాల్లో ఎప్పుడు కూడా వెలుగు అనేది ఉండేది కాదు. అందుకే ఆయన మనతో లేకపోతే, ఆయన సహాయము లేకపోతే మనం వెలిగించబడలేము. ఆ వెలుగులో నిలబడి ఉండలేమని చెప్తున్నాడు. ఆ వెలుగులో నిలబడి ఉండలేము అన్నమాట. కనుక మొట్టమొదటగా దేవుని యొక్క సహాయం అనేది మనకి కావాలి. ఆయన సహాయం కావాలి. ఆ సహాయంతో పాటుగా ఆయన సన్నిధిలో మనము జీవించే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. ఆయన సన్నిధిలో జీవించకుండా మన వెలుగును లేకపోతే మన యొక్క ఆ మంట అగ్నిని మనము నిత్యం వెలిగేట్టుగా చేసుకోలేము. ఇక్కడ చూస్తూ ఉంటే లేవి కాండంలోనే 24వ అధ్యాయంలో 3వ వచనంలో మోషే మాట్లాడుతూ ప్రత్యక్షపు గుడారమందు శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దానిని చక్కబరచవలెను అని చెప్తున్నాడు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అని చెప్పాడు. దాన్ని ఎప్పుడూ వెలుగుతూ ఉండేట్లుగా చేయాలంటే ఏం చేయాలి? దాన్ని చక్కబరచాలంటున్నాడు కదా. దేవుని యొక్క లేఖనాల్లో చెప్పినట్లుగా దేవుని ప్రత్యక్షపు గుడారములో దీపస్తంభం అనేది కూడా ఇంకోటి ఉంది.
బలిపీఠం ఉంది, దీపస్తంభం ఉంది. బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుతూ ఉండాలి, ఆరిపోకూడదని చెప్పాడు. అలాగే దీపస్తంభం కూడా ఎప్పుడు కూడా అది వెలుగుతూనే ఉండాలి. ఆ దీపస్తంభం వెలుగుతూ ఉండాలంటే దాన్ని ఏం చేయాలంట? దాన్ని చక్కబరచాలి. అది చక్కబరచాలి. బలిపీఠం కూడా మండుతూ ఉండాలంటే చక్కబరచాలి. ఏం చేయాలంట? దాని మీద వేయబడినటువంటి ఆ కట్టెలు కాలుతూ ఉన్నప్పుడు ఆ బూడిదంతా కూడా దులపాలి. పూర్వకాలము అంటే ఇప్పుడు రోజుల్లో అయితే గ్యాస్లు వచ్చేసింది. ఎక్కడ చూసినా కానీ గ్యాస్తోనే ఇంట్లో కానీ బయట కానీ వంట జరుగుతూ ఉంది. ఇదివరకు హోటల్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఆ ఊక పొయ్యిలు ఉండేవి. ఊక అంటే తెలుసు కదా, వడ్ల మీద ఉండేటువంటి పొట్టు. దాంతో మనం ఏమనుకుంటాం, ఇదేంది ఊక అనుకుంటాం, కానీ దాంతో చాలా వేడి కలుగుతుంది. దాంతో వారు హోటల్స్లో వంటలు లేకపోతే అనేకమైన పెద్ద పెద్ద వాటిల్లో వంటలు చేసేవారు. అది లారీలు తీసుకొచ్చి స్టాక్ ఉంచుకొని ఆ చిమ్నీ అని ఒక పెద్ద పొయ్యి లాంటిది ఉండేది. బయట దానికి ఒక గొట్టంలాగా ఉండేది. ఆ ఊకంతా అందులో పోస్తూ ఉంటారు. అందులో పోస్తూ ఉంటే అదంతా కూడా లోపలికి వస్తూ ఉంటుంది. అది వచ్చి ఆ పొయ్యి దగ్గర పడతా ఉంటుంది. ఎక్కడైతే వాళ్ళు మంట వేస్తారు అక్కడ మధ్య మధ్యలో ఏం చేస్తారంటే ఒక పెద్ద రాడ్డు సువలాంటిది తీసుకొని వెళ్ళి ఆ ఊక పడే దగ్గర ఆ బెజ్జాల్లో కూడా దాన్ని దులుపుతూ ఉంటారు. అది దులిపినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న బూడిదంతా కూడా కింద పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అది కింద పడుతుందో పైన ఉన్నటువంటి ఊకొచ్చి దాని మీద ఆగుతూ ఉంటుంది. అప్పుడు అది మంటకి అంటుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి కాలిపోయిన తర్వాత బూడిదైపోయిన తర్వాత దాంట్లోంచి మంట అనేది కానీ వేడనేది వెలుగనేది రాదు. కాబట్టి పూర్వకాలం మనం కూడా ఈ కరెంటు రాకముందు దీపాలు వాడుకునేవారు, లాంతర్లనే వాడేవారు. ప్రతిరోజు ఏం చేసేవారు, సాయంకాలం 4 గంటలకల్లా ఆ లాంతర్ తీసుకొని బయట కూర్చొని దాని చిమిని గాజుతో ఉండేది. అది మంట ఆరిపోకుండా కాపాడుతూ ఉండేది. ఆ చిమిని అంతా కూడా పొయ్యిలో ఉంచి బూడిద తీసి దాన్ని శుభ్రంగా తుడిచినప్పుడు దానికి పట్టిన మసి లేకపోతే ప్రతి ఒక్క ఆ పొగంతా కూడా పోతుంది. అలాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకొని ఆ లాంతర్లో కిరసనాయలు పోసి ఆ ఒత్తిని పైకెత్తుతారు. ఆ ఒత్తిని పైకెత్తినాక ఏం చేయాలంటే దాన్ని కత్తిరితో కానీ లేకపోతే కత్తిరితో లేకపోతే ముసలోళ్ళు అయితే చేత్తో దాన్ని ఇలాగ నలిపేసేవారు. ఎందుకంటే అది వెలిగి రాత్రంతా వెలిగి ఏమవుతుందంటే గట్టిగా అయిపోయి ఆ మసి బట్టి ఉంటుంది. అది ఆ రెండో రోజు సాయంత్రం వెలిగించినప్పుడు మంట సరిగా రాదు. ఒక మండుతూ ఉండొచ్చు, కానీ ఆ మంట అంతా కూడా ఒకవైపుకి వెళ్ళిపోయి అద్దం బయలుపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని దాన్ని 2 వైపులా అటు ఇటు కత్తిరిస్తారు. ఒత్తి సమానంగా మధ్యలో పైకి వెలుగుతూ ఉంటుంది అన్నమాట. అలా వెలుగుతున్నంతసేపు మనకి ఆ చిమ్ని మసి పట్టదు. ఆ చిమ్నీలో గుండా వెలుతురు చుట్టూ కనపడుతూ ఉంటుంది. అది ఆరిపోకుండా ఉంటుంది అన్నమాట. అందుకనే అలా చేసేవారు. అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, మనము కూడా దేవుని సన్నిధిలో నిత్యము వెలుగుతూ ఉండాలంటే, అగ్ని ఆరిపోకుండా మండుతూ ఉండాలంటే మన జీవితాలు ఏం చేయాలంట, మనము ఆయన సన్నిధిలో చక్కబరచాలి. దాన్ని సరిచేయబడాలి. అది సరిచేయబడకుండా రెండోసారి వెలిగించినప్పుడు దాని మంట ఇబ్బంది కలిగించవచ్చు, వెలుగుతూ ఉండొచ్చు, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సాయంకాలము అహరోను ఏం చేయాలంట, అహరోను తన కుమారుడు దాన్ని చక్కబరచాలి. ఇది నిత్యము మీకు కట్టడ అని చెప్పాడు అనమాట. అది చక్కబరచకపోతే ఏమవుతుందంటే వెలుగుతూ ఉండొచ్చు కానీ మండుతూ ఉండొచ్చు, కానీ ఆ మంట మరొక ప్రమాదాన్ని కలిగించేదిగా ఉంటుంది. పక్కన ఉన్న గ్లాసుకు తగిలి ఆ గ్లాస్ చిమ్ని పగిలిపోద్ది. ఆ చిమ్ని పగిలిపోయినాక రాత్రి వేళ చాలాసార్లు అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండేవి పూర్వకాలాలు. ఎందుకంటే ఆ పక్కనే ఉన్న దుప్పటో లేకపోతే ఏదైనా ఆరేసిన బట్టో ఏదో దానికి తగిలి మండుకుపోతూ ఉండేవి. అయితే ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, మన జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధిలో చక్కబరచబడాలి. దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం తర్వాత
మనల్ని మనం చక్కబరుచుకోవాలి. అప్పుడే మనము మండుతూ ఉంటాము, అప్పుడే వెలుగుతూ ఉంటాము. లేకపోతే అది ఆరిపోవటం కానీ మసిపట్టడం కానీ లేదా ఇబ్బంది కలిగించేదిగా ఉంటుందన్నమాట. అలా ఉండకుండా ఉండాలంటే మనము దేవుని సన్నిధిలో చక్కబరచబడాలి అని చెప్తున్నాం. దేవుని సన్నిధిలో చక్కబరచబడాలి, సరిచేయబడాలి. కొన్నిసార్లు సరిచేయబట్టడానికి మనము ఇష్టపడము. అందుకనే దేవుని వాక్యాలు చెప్తూ ఉంటాడు కదా, మీరు మాతో మృదువైన మాటలే మాట్లాడండి, పరుషమైన మాటలు మాతో చెప్పొద్దు. మృదువు అంటే ఏంటి, పరుషం అంటే ఏంటి? మృదువైన అంటే మెత్తగా మాట్లాడతాం, అమ్మా నాన్న కన్నా అంటూ ఉంటారు కదా. లేకపోతే బాగున్నామా అలాగే జాగ్రత్తగా ఉన్నామా అంటూ ఉంటాం. కటువైన మాటలు అంటే ఏంటి? గద్దించుతాం, ఎందుకు అలా చేసావంటాం, ఎందుకు ఇలా చేసావు, అలా చేయకూడదు, ఎందుకు చేసావని గద్దించటం అనమాట. అవి పరుషమైన మాటలు. అందుకని వారు ఇశ్రాయేలు అంటారంట, మాతో మృదువుగా మాట్లాడు కానీ పరుషముగా మాట్లాడొద్దు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన శాస్త్రులు పరిచయులు కూడా అలాగే చెప్పారు, నువ్వు ఎప్పుడు చూసినా కానీ మమ్మల్ని తిడుతూ ఉన్నావు, ఎప్పుడు చూసినా మా మీద పరుషంగా మాట్లాడుతున్నావు అని యేసు ప్రభు వారిని వారు సిలువుకు అప్పగించడానికి, మరణానికి అప్పగించడానికి ముఖ్యమైన కారణం ఏదయ్యా అంటే, ప్రభువు వారిని గద్దించినప్పుడు వారు ప్రభు యొక్క గద్దింపుని మేలుగా తీసుకోలేదు. దావీదు చెప్తా ఉన్నాడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు గద్దించినప్పుడు దాన్ని మనము అనుకూలంగా తీసుకోవాలి. అంతేగాని దేవుడు గద్దించినప్పుడు, సేవకుడు గద్దించినప్పుడు నన్నే తిడతావా అని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గమనించారా? అది ఎలాంటిదయ్యా అంటే, ఎవరికి వారు ఇబ్బందిని తెచ్చుకోవటానికి, ఎవరికి వారు ప్రమాదాన్ని జీవితంలో తెచ్చుకోవటానికే. అంతేగాని దానివల్ల ఒకవేళ సేవకునికి ఏమైనా నష్టం కలిగితే నువ్వు ఇచ్చే ఏదో కానుక పోవచ్చేమో, కానీ నీ జీవితం ఎక్కువగా నష్టపోద్దని చెప్పాడు దేవుడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మనల్ని మనము చక్కబరుచుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో. అలా చక్కబరుచుకుంటే కానీ దేవుని యొక్క సన్నిధిలో వెలుగుతూ ఉండలేము. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో ఆరిపోకుండా మనల్ని మనము ఉంచుకోలేము అన్నమాట. అలాగే వెలుగుతూ ఆరిపోకుండా మన మంటని, వెలుగుని వెలిగించే వారంగా ఉండాలంటే దేవునికి ప్రీతికరమైన వారంగా మనం నడుచుకోవాలి అని చెప్తున్నాడు. దేవునికి ప్రీతికరమైన వారంగా, ఆ సేవ చేసే వారంగా మనం ఉండాలి. ఎఫెసీకి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో, ఇంకా ప్రభువుకి ఏది ప్రీతికరమైనదిగా ఉన్నదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అని చెప్తా వచ్చాడు. దేవునికి ప్రీతికరమైంది. దేవునికి ప్రీతికరం అంటే ఏంటి? ఇష్టమైంది కదా. ప్రీతి అంటే ఇష్టమైంది. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేస్తూ ఉంటాం. అలాగే దేవునికి ఇష్టమైంది కూడా మనం చేయాలని చెప్తున్నాడు. దేవునికి ఇష్టమైంది చేసినప్పుడు మన జీవితాల్లో ఆయన వెలుగులో మనం నడవగలుగుతూ ఉంటాము. ఆయనకి ఇష్టమైంది చేసినప్పుడు ఆయనతో మనం వెంబడించగలిగిన వారంగా ఉంటాము. ఆయనకి ఇష్టమైంది మనం చేసినప్పుడు మన జీవితాలకి ఆయన కాపుదలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకనే రాస్తూ ఉంటాడు బైబిల్లో, భక్తిహీనుల దీపం ఆరిపోద్దట, నీతిమంతులు అంతకంతకు వారు వెలుగుతూ ఉండురు, ప్రజ్వలితులు అని చెప్పాడు. నీతిమంతులు అంతకంతకు వెలుగుతూ ఉంటారట, భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. భక్తిహీనుల దీపం ఆరిపోద్ది. ఎందుకు భక్తిహీనుల దీపం ఆరిపోయిందయా అంటే, వారు దేవునికి ప్రీతికరమైనదిగా ఉండలేకపోతా ఉన్నారు. దేవునికి ప్రీతికరమైనది చేయలేకపోతున్నారు. దేవుని ప్రీతికరమైన పరిచర్యలోకి వారు అనుకూలంగా ఉండలేకపోతున్నారు. అందువలన వారి జీవితాల్లో వారు భక్తిహీనులుగా చేయబడి వారి వెలుగుని ఆర్పివేసుకుంటున్నారు, వారి దీపాన్ని ఆర్పివేసుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, దేవునికి ప్రీతికరమైనటువంటిది మనం చేయగలిగిన వారంగా ఉండాలి.
ఎప్పుడైతే దేవునికి ప్రీతికరమైనదిగా చేయగలుగుతామో మన జీవితాల్లో అంతకంతకు వెలిగించబడే వారంగా ఉంటాం. అంతకంతకు మన అగ్ని ఆరిపోకుండా అది వెలుగుతూ ఉండేదిగా ఉంటుంది. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో వెలిగించబడ్డాము కనుక దేవుని చేత ఆ వెలుగుని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఆ వెలుగు మనలో ప్రజ్వలించేదిగా ఉండాలి అని చెప్పుకున్నాం గతంలో. ఆ వెలుగు, ఆ అగ్ని అది ఆరిపోకుండా మండుతూనే ఉండాలి. అది మండుతూనే ఉండాలి. ఆ మంట ఆరిపోతే చీకటైపోతుంది. ఆ మంట ఆరిపోతే అగ్ని బూడిదైపోతుంది. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవునితో నడుచుకుంటా ఆయనతో అనుకూలమైనటువంటి వారంగా జీవిస్తూ ఆయన సన్నిధిలో చక్కబరుచుకొని ఆయన వెలుగులో నడిచినటువంటి వారం అయి ఉండి ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయొచ్చు. ఆయనకు ప్రీతికరమైంది చేయగలగాలి. ఆయనకు ప్రీతికరమైంది చేసినప్పుడు దేవుడు ఒకవేళ మన మంట ఆరిపోతా ఉన్నా సరే, మన వెలుగు ఆరిపోతా ఉన్నా సరే, దేవుడు దానికి సహాయం చేసేవాడుగా ఉంటాడు. దేవుడు దాన్ని వెలిగించేవాడుగా ఉంటాడు. దావీదు ఒక దినాన దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? దేవా, నీ ఆత్మను నాలో నుంచి తీసివేయొద్దు, నీ ఆత్మను నాలో నుంచి తీసివేయొద్దు అని చెప్తున్నాడు. ఇదో నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, నా జీవితంలో నువ్వు ఇచ్చినటువంటి వెలుగు ఆరిపోతా ఉంది, నువ్వు ఇచ్చినటువంటి ఆత్మ ఆరిపోతా ఉంది, నువ్వు ఇచ్చిన అగ్ని అది నివురు కప్పింది ఆరిపోతా ఉంది. కనుక నీవిచ్చిన ఆత్మను నాలో నుంచి తీసివేయక నేను ఆరిపోకుండా నన్ను మరలా మండించు అని అడుగుతున్నాడు. నన్ను మరలా వెలిగించు అని అడుగుతా ఉన్నాడు. నన్ను వెలిగించు నాయన అని దేవుడు దగ్గర దావీదు మొర్ర పెట్టుకున్నాడు. నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయద్దు. రాజైన సౌలు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అతని జీవితంలోంచి తీసివేయబడిపోయింది. అక్కడ చాలా భయంకరమైనటువంటి మాట. దేవుని ఆత్మ సౌలును వీడెను, దేవుని యొద్ద నుండి దురాత్మ ఆయనలో ప్రవేశించను. దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చిందట. కొన్నిసార్లు ఇలాంటి మాటలు విన్నప్పుడు మనకు ఏమనిపించింది అంటే దేవుడే మనకు దయ్యం పట్టించాడు అనిపిస్తుంది కదా. కానీ దేవుడు మనకు దయ్యాన్ని పట్టించాడు. దేవుడు మనకే కీడు చేయడు. అందుకనే యాకోబు అంటా ఉంటాడు, శోధించబడేవాడు ఎవడు కూడా దేవుని చేత శోధించబడాలని చెప్పుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా శోధించుడు, దేవుడు ఎవరిని కూడా ఇబ్బంది పాలు చేయడు. కనుక మనం చేసింది ఏం చెప్తా ఉంటామంటే అది దేవుని మీద రుద్దుతూ ఉంటాం. అందుకొరకే ఇక్కడ అంటున్నాడు దావీదు, నేను చేశాను నాయన, కనుక నన్ను కాపాడు, నన్ను మరలా వెలిగించు, నీ ఆత్మ నా దగ్గర నుంచి తీసివేయద్దు. ఎందుకంటే సౌలును చూశాడు, సౌలు మీద నుంచి దేవుని ఆత్మ తొలగిపోవడం దావీదు కళ్ళారా చూశాడు. ఆ ఆత్మ వెళ్ళిపోగానే దురాత్మ వచ్చేది. దురాత్మ రాగానే సేవకులు వెళ్ళి దావీదుని పిలుచుకొచ్చేవాళ్ళు. దావీదు వచ్చి మళ్ళా వెంటనే ఏం చేసేవాళ్ళు? ఆ 10 తంతుల సితారాన్ని తీసుకొని, ఆ 10 తంతుల సితారా తీసుకొని దాన్ని వాయించేవాడట. దేవుని స్తుతించేవాడు. దేవుడిని స్తుతిస్తున్నప్పుడు దావీదు మీదకు దేవుని ఆత్మ వచ్చేది. దావీదు మీదకు దేవుని ఆత్మ రాగానే సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయేది. సౌలు జీవితంలో నుంచి ఆ దీపం ఆరిపోతా ఉంది. సౌలు యొక్క బలిపీఠం మీద అగ్ని ఆరిపోతా ఉంది. అది అయితే ఇక్కడ దేవునికి ప్రీతికరమైనదిగా మనం చేసినప్పుడు దేవుడు మనల్ని వెలిగించేవాడుగా ఉన్నాడు. ఒకవేళ పొరపాటు జరగవచ్చు దావీదులాగా. దేవుడు అక్కడ చెప్తున్నాడు, దేవుని దగ్గరకు వచ్చి దావీదు దేవుణ్ణి బ్రతిమలాడుకున్నప్పుడు ఆత్మను మరలా వెళ్ళిపోకుండా మరలా అనుగ్రహించాడు దావీదుకి. దాని ద్వారా కలిగిన కాన్సిక్వెన్స్ చాలా ఉంది. దాని ద్వారా కలిగినటువంటి ఆ యొక్క బాధ చాలా అనుభవించాడు దావీదు. తర్వాత అది వేరే సంగతి. కానీ ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చి దేవునితో మాట్లాడినప్పుడు, బ్రతిమలాడుకున్నప్పుడు
నీ ఆత్మను తీసివేయొద్దు నాయన, నీ యొక్క రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు నాయన, నా జీవితంలో స్థిరమైన మనస్సును నాకు మరలా కలిగించి దృఢపరచు ప్రభు అని నీ యొక్క సన్నిధిలో మరి నన్ను త్రోసివేయద్దు ప్రభు అని చెప్పి వేడుకున్నప్పుడు దావీదుకి దేవుని యొక్క ఆత్మ వచ్చింది. మరలా ఆయన వెలిగించబడ్డాడు. ఆ వెలుగు చేత ఆరిపోకుండా మరలా మండించబడిన వాడుగా చేయబడ్డాడు. అలాగా మన జీవితాల్లో మనం కూడా ఆయనకు ప్రీతికరమైంది చేయాలి అని చెప్తున్నాడు. దేవునికి ప్రీతికరమైంది చేయటం మాత్రమే కాకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో మరి ఎల్లప్పుడూ కూడా ఆయనలో విశ్వాసమందు వెలుగులో ఉండాలి అని చెప్తున్నాడు. యోహాను సువార్తలో 12వ అధ్యాయం 36వ వచనంలో, మీరు వెలుగు సంబంధులు అగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఏం చెప్తున్నాడండి ఇక్కడ? వెలుగు ఉండగానే ఏం చేయాలంట? మనము మన జీవితాల్లో దేవుని యొక్క వెలుగులో విశ్వాస సంబంధముగా మనం నడుచుకోవాలి అని చెప్తున్నాడు. ఆయనతో మనం నడుచుకోవాలి. అలాగ నడుచుకోవటానికి ఆ విశ్వాస సంబంధమైన వెలుగును మనం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోతాడో వాడు ఎరగడంటున్నాడు. మనము చీకటిలో నడవకుండా వెలుగు సంబంధులగునట్లుగా మనకు కలిగి ఉన్న వెలుగు కొలది వెలుగునందు విశ్వాసం ఉంచండి అని మరి ప్రభువు వారితో చెప్పాడు అని చెప్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారితో ప్రభువు చెప్తున్నటువంటి మాట ఇది. మనం చీకటి సంబంధులం కాదు, కానీ మనం వెలుగు సంబంధం అయి ఉన్నాం. ఎందుకంటే యేసుప్రభు చెప్పినట్టుగా, నేను లోకమునకు వెలుగు ఇవ్వటానికి వచ్చాను, నా యందు నడుచువాడు వెలుగులో నడుచుకుంటాడు కానీ చీకట్లో నడవనన్నాడు. కాబట్టి నేను లోకానికి వెలుగై ఉన్నట్లుగా మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారని చెప్పాడు. ఆ వెలుగునంతసేపు ఏమవుతుందయ్యా అంటే ఆ దీపం మండుతూనే ఉంది. వెలుగు ఉందంటే దాని అర్థం ఏంటి? మండుతూ ఉంది. ఈ యొక్క ట్యూబ్ లైట్ లేదా బల్బు వెలుగుతూ ఉందంటే కరెంట్ ఉంది. కరెంటు పోగానే ఏమవుతుంది? ఒకసారిగా చీకటి అయిపోతుంది. అందుకొరకు ఇక్కడ అన్నాడు, మీరు చీకటిలో నడిచేవాడు ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు, కాబట్టి మీరు దేవుని యొక్క వెలుగు సంబంధులై ఉన్నారు కనుక ఆ వెలుగులో ఉన్నంతసేపు ఆయనందు వెలుగునందు విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాడు. వెలుగు ఎవరని చెప్పాడు? ఆయనే వెలుగు అని చెప్పాడు. కాబట్టి ఆ దినంలో అక్కడ ప్రభుతో పాటు ఉన్నటువంటి వారు, ఆయన విశ్వసించిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో ప్రభు మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను లోకానికి వెలుగునివ్వటానికి వచ్చాను, కాబట్టి నేను లోకానికి వెలుగునివ్వటానికి వచ్చాను కనుక నాలో వెలుగు ఉంది కనుక ఆ వెలుగుని చూసిన వారు ఆ వెలుగులో నడవాలి. ఆ వెలుగులో నడిచినట్లయితే వారు చీకట్లోకి వెళ్ళరు. వారు చీకట్లోకి వెళ్ళినట్లయితే వెలుగు అనేది వాళ్ళకు ఉండదు. అందుకే ఆ వెలుగునందు విశ్వాసం ఉంచండి అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచండి అని వారికి చెప్పాడు. అలాగే మనం కూడా మన యొక్క అగ్ని ఆరిపోకుండా అది నిత్యము మండుతూ ఉండాలంటే, మన దీపము ఆరిపోకుండా అది నిత్యం మండుతూ ఉండాలంటే వెలుగై ఉన్నటువంటి యేసు క్రీస్తు వారి యందు మనము సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వారమై ఆయనతో నడవాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఆయనతో నడవాలి. ఆయనతో నడిచినప్పుడు మన ఆత్మ ఆరిపోదు, మన దీపం అనేది ఆరిపోదు. మన జీవితాల్లో దేవుని యొక్క ఆలయంగా ఉన్నాము కనుక మనలో ఉన్న బలిపీఠం మీద ఉంచబడ్డటువంటి ఆ యొక్క అగ్ని ఆరిపోకుండా మనం చూసుకోగలుగుతాము. లేకపోతే మనం ఆరిపోయేటువంటి పరిస్థితి మనకు ఎదురవ్వచ్చు. ఆరిపోయినట్లయితే మన జీవితాలు ఏమవుతాయా అంటే మరి నిర్భరం అయిపోతాయి, దుర్భరం అయిపోతాయి. కాబట్టి మనం భక్తిహీనులుగా ఉండకుండా ఉండాలి అని చెప్తున్నాడు. అలాగే దేవుని సంబంధులుగా ఉండాలని చెప్తున్నాడు. అంటే దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా మనము ఉండకూడదని చెప్తున్నాడు.
అలాగే దైవ సంబంధముగా చెప్పినట్టుగా అది మండుతూ ఉండాలంటే దానికి కట్టెలు కావాలి. దాని మీద అగ్ని మండుతూ ఉండాలంటే దానికి మంటనికి సహకరించేది కావాలి. అదే పరిశుద్ధాత్మ అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. మన జీవితాల్లో భక్తి పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి తీసుకున్నప్పుడే ఆ మంట ఆరిపోకుండా, ఇబ్బంది కలిగించకుండా మనం మండేటట్లుగా ఉండగలుగుతాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క లేఖనాల్లో పాత నిబంధనలో మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో అంటే లేవీలతో మాట్లాడారు ప్రత్యేకంగా. ఎందుకంటే వారు దేవుని మందిరములో పరిచయం చేసేవారు. వారికి ప్రత్యేకమైనటువంటి పనిని అప్పగించాడు దేవుడు. అయితే ఇప్పుడు చెప్తున్నాడు కదా, ఆ లేవీలు తప్ప ఎవడు కూడా దేవుని మందిరంలో కానీ దేవుని సంబంధమైన కార్యాలని చేయకూడదు. ఒకవేళ ఎవడైనా చేశాడంటే గొప్పవాడైనా సరే వాడు దేవుని యొక్క ఉగ్రతకి పాలైపోయారు. గమనించారా? ఉజ్జియా వెళ్ళాడు. ఉజ్జియా గవ్వం వెళ్ళిపోయి ఆ బలిపీఠం మీద సాంబ్రాణి గుగ్గిలు వేశాడు, ధూపం వేశాడు. వెంటనే ఏమైందంటే దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి ఉన్న పాటన అతను నొసట కుష్టు పుట్టిందట. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అపవిత్రుడు అపవిత్రుడు అని బయటికి తోలేస్తారు. ఎంత భయంకరమైన సంఘటన కదా. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మనము లేవీలు కాదు, కనీసం దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు కాదు. దేవుడు ఇశ్రాయేలుతో అన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు నా సొత్తు అని చెప్పాడు. అందులో ప్రత్యేకంగా నా భాగమని లేవీలు చెప్పాడు. మనం ఇశ్రాయేలు కాదు, లేవీలు అంతకంటే కాదు, ఒక అన్ని జనాంగమైనటువంటి వారమే, తృణీకరించబడినటువంటి వారమే, లోకంలో త్రోసివేయబడినటువంటి వారమే. ఇప్పుడు దేవుడు ఆ చీకట్లో నుంచి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకొని వచ్చి ఆయన గుణాతిశయాల్ని ప్రచురము చేయటానికి మనలను తన బిడలుగా చేసుకొని మనను ఏర్పరచుకొని దేవుని యొక్క సన్నిధిలో వెలుగులోనికి తీసుకొని వచ్చి ఇప్పుడు రాజులుగాను యాజక సమూహంగా పరిశుద్ధ జనాంగంగా చేసి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఆ బలిపీఠం దగ్గర పనిచేయవచ్చు. మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ బలిపీఠం మీద అగ్గి ఆరిపోకుండా కట్టెలేయాలి. ఆ అగ్గి ఆరిపోకుండా ఆ బూడిదని సరిచేయాలి. అది ఆరిపోకుండా నిత్యము దాని మీద తైలాన్ని పోస్తూ ఉండాలి. అలాగా ఆయన సన్నిధిలో ఆయనకి ప్రీతికరమైంది చేసేవారంగా ఉండాలి. ఆయనకి ప్రీతికరమైంది చేయకపోతే లేవీలైనటువంటి అహరోను కుమారులు ఇద్దరున్నారు, వారు అన్ని అగ్ని తీసుకొని వచ్చారు. అన్ని అగ్ని తీసుకొని వచ్చినప్పుడు ఏమైంది? దేవుడు వాళ్ళని అగ్ని చేత దహించి వేశాడు. కనుక మనకు అలాంటి బాధ లేకుండా దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని యాజక సమూహంగా చేశాను కనుక మీ జీవితాల్లో మీ బలిపీఠాలు వెలుగుతూ ఉంచుకోండి, మీ దీపాన్ని వెలుగుతూ ఉంచుకోండి. మీరు ఎల్లప్పుడూ వెలిగి ఆ వెలుగు చేత దేవుని పిల్లలుగా, దేవుని మరి ఆలయముగా దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా ఆయనకి సాక్షులుగా ఉండండి అని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేటట్లుగా, అలాగా మన జీవితాల్లో మంట ఆరిపోకుండా, అగ్ని ఆరిపోకుండా, ఆ వెలుగు ఆరిపోకుండా ఎప్పటికప్పుడు మనము సరి చేసుకొని దేవుని యొక్క పిల్లలంగా సంతోషంతో ఆనందంతో దేవుణ్ణి మహింపరుస్తూ దేవునితో జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేటట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం.